టీడీపీ పార్టీ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మని తప్పిస్తూ నిన్న నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది మనం చూసాం, నిన్న కూడా మనం మాట్లాడుకుంటాం దీని గురించి. అయితే ఏంటి అంటే అసలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణాలేంటి, దీని వెనక ఉన్నదెవరు, దీనివల్ల జరగబోయేటువంటి పరిణామాలేంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వర్మ ఎందుకు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చింది, ఈ విషయానికి గనక మనం వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనం దీన్ని కొంచెం ముందుకెళ్దాం. మనం 2014 నుంచి చూద్దాం. 2014లో వర్మ టీడీపీ టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించారు. బట్ టీడీపీ టికెట్ ఇవ్వాల. వర్మ ఇండిపెండెంట్ గా నిలబడి గెలుపొందాడు. గెలుపొందిన తర్వాత ఆయన టీడీపీలోకి తీసుకున్నారు. సో ఆయన టీడీపీ తరపున గెలవాల. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వర్మని టీడీపీ తీసుకుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రేపు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం అవటం కోసం. 2019 సంవత్సరంలో టీడీపీ తరపున పోటీ చేసినప్పటికీ కూడా వర్మ గెలుపొందలేదు. సో 2019లో ఆయన ప్రతిపక్షంలో ఉండిపోయారు. అంటే గెలవలేదు కాబట్టి లేదు, వైసీపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ. ఇక 2024కి వచ్చేటప్పటికి మరలా టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అనూహ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్కి టికెట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడే స్వయంగా వర్మను ఒప్పించడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్ళి వర్మ గారి తల్లి కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి శాలువాలు గప్పి బహుకరించి వర్మ లేకపోతే నేను లేను, ఇక్కడ వర్మ వల్లే నేను గెలిచాను అని చెప్పి ఎన్నికల సమయంలో వెళ్ళారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చాక వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో వర్మ వల్లే నేను ఇక్కడ ఈ రోజు గెలవటం జరిగింది అని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే వైజాగ్ లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవులు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉండటం వల్ల ఆ టైంలో పోయింది. ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ వచ్చింది, కానీ ఆ టైంలో ఇవ్వాల. ఇప్పుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాల. ప్రతిసారి ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు, కానీ ఇవ్వాల. ఓవరాల్ గా పక్కన పెట్టేశారు. సో ఇది నడుస్తూ వచ్చింది. వర్మ కూడా చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతోటో టీడీపీ మీద ఉన్న అభిమానంతోటో ఓవరాల్ ఏదైనా కావచ్చు సర్దుకుపోతూ వచ్చారు. ఈ మధ్యలో జరిగింది ఏంటి అంటే 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత పెండెం దొరబాబు జనసేనలో జాయిన్ అవటం. ఎప్పుడైతే ఆయన జనసేనలో జాయిన్ అయ్యారో అక్కడి నుంచి ఆయన జనసేన తరపున వర్మకి వ్యతిరేకంగా పనిచేయటం. సో ఈ గతంలో పెండెం దొరబాబుకి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వర్మ ఈ రోజు అతను చెప్పిందే శాసనంగా నడుస్తున్నటువంటి పరిస్థితిగా తయారవటం, దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురవటం. మరొక పక్క జరిగింది ఏంటి అంటే ఇటు పవన్ కళ్యాణ్ కూడా వర్మకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో ఎక్కడా లేడు. ఇప్పుడు తనకు సంబంధించి ఆ నియోజకవర్గాన్ని తన సొంతంగా మార్చుకోవాలి. ఎలా అయితే చంద్రబాబు చంద్రగిరి నుంచి వెళ్ళిపోయి కుప్పాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్నాడు, లోకేష్ ఓడిపోయిన చోట గెలిచాను అని చెప్పుకుంటూ మంగళగిరిని తన సొంత నియోజకవర్గంగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం, దాంట్లో భాగంగానే వర్మకి ఎమ్మెల్సీ రాకపోవటం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీకి ఉండేటువంటి ప్రోటోకాల్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే ఎమ్మెల్సీ ఎక్కువ ప్రోటోకాల్ ప్రకారం, సో ఎమ్మెల్యేనే తక్కువ. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కంటే వర్మ అక్కడ ఎక్కువ అవుతాడు. అండ్ అట్ ద సేమ్ టైం రెండు పవర్ హౌసెస్ అవుతాయి, ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం ఇటు ఎమ్మెల్సీ. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉండడు, ఎందుకంటే ఆయనకు 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆయన ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు, అమరావతి, విజయవాడ, మంగళగిరి. సో అక్కడ పిఠాపురంలో పట్టించుకోవాల్సింది ఎవరు అంటే జనసేన కార్యకర్తలు, నాయకులు పట్టించుకోవాలి. వర్మకి గనక పవర్ దొరికిందంటే వర్మే అన్ని అయి చూసుకుంటాడు. సో అక్కడ టీడీపీ బలపడింది. సో ఆటోమేటిక్ గా టీడీపీని అక్కడ బలపడినివ్వకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా పావులు కదపటం, వర్మకి రావాల్సినటువంటి ఎమ్మెల్సీని రాకుండా అడ్డుపట్టడం, దీనికి సంబంధించి ఏదైనా తెర వెనక జరిగి ఉంటుంది.
ఉండొచ్చు. సో అదే కారణంతో కూటమిలో విభేదాలు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఒకంత మొగ్గు చూపుతూ జనసేనకి ప్రాధాన్యత ఇస్తూ టీడీపీ వాళ్ళని అక్కడ అలా అలా అంచుకుంటూ వచ్చేసారు. సో ఇది నెక్స్ట్ ఏం జరగబోయింది దీనివల్ల అంటే చివరికి ఇది ఎంతవరకు వచ్చిందంటే ఒకానొక సిచ్యువేషన్ లో నాగబాబు వర్మ వల్లే గెలిచారు పవన్ కళ్యాణ్ అనుకుంటే అది మీ కర్మ అని చెప్పి నాగబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కి తయారవటం చివరికి వర్మనే పక్కన పెట్టేటువంటి పరిస్థితి రావటం, ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అది నిన్న మన మీడియా సమావేశంలో చూసాం, ఆయన కంటతడి పెట్టుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో రేపు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు టీడీపీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పిఠాపురంలో టీడీపీని లేకుండా చేస్తుంది, అటు జనసేనని లేకుండా చేస్తుంది. రెండు పార్టీలు కనుమరుగిపోయి మళ్ళీ వైసీపీ పిఠాపురంలో గెలిచేటువంటి అవకాశాలని టీడీపీయే తన చేతులారా కల్పించింది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే సింపుల్ గా రేపు జరగబోయేది ఏంటి అంటే ప్రస్తుతానికి వర్మ చంద్రబాబు మీద అభిమానంతోటో లేకపోతే టీడీపీ మీద అభిమానంతోటో నోరు మెదపకుండా ఉండుండొచ్చు, కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగదు, కొద్ది రోజులు మాత్రమే కొనసాగుతుంది. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ 3 ఏళ్లు వర్మ మనసు అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో అక్కడ జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన మరలా మారేటువంటి అవకాశం ఉంటుంది. మారటం అంటే పార్టీ మారతాడని నేను చెప్పలేను, కానీ ఓవరాల్ గా టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానం తగ్గుతూ రావచ్చు. ఆల్రెడీ జనసేన అక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల చేస్తున్నటువంటి పనుల వల్ల టీడీపీ క్యాడర్ లో ఒకంత అసంతృప్తి ఉంది. అందులోనూ వర్మ కూడా ఇప్పుడు పూర్తిగా పక్కకి వెళ్ళిపోవటం అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తం కూడా చల్లాచెదరైపోద్ది. సో అంతేకాకుండా ఇటు అధిష్టానంతో అటు క్యాడర్ తోటి సంబంధం లేనటువంటి పరిస్థితి తయారవుతుంది. చివరికి అక్కడున్న టీడీపీ వాళ్ళందరిలో ఒక అసంతృప్తి నెలకొంటది. మన పార్టీ ఏంటి మొత్తం తీసుకెళ్లి జనసేన చేతిలో పెట్టేశారు, వాళ్ళు ఏది చెప్తే అది మేము వినాలా అనేటువంటి ఈగో క్లాషెస్ అనేవి తయారవుతాయి. సో వీటిని కవర్ చేసుకుంటూ వచ్చేటువంటి నాయకుడు లేకపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళకి అధిష్టానానికి మధ్యలో వ్యతిరేకత పెరగటం, ఈ వ్యతిరేకతే రేపు ఎలక్షన్ సమయంలో పోలరైజేషన్ కి వర్కౌట్ కాదు. సో పోలింగ్ బూత్ల వరకు ఓటర్లను తీసుకురావాలి అంటే పైన మీరు ఎంత చేసినా ఏం చేసినా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు పనిచేయకపోతే అది జరగదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవించినటువంటి పరిస్థితి. మొత్తం వాలంటీర్ల చేతుల్లో పెట్టి లోకల్ కార్యకర్తలని డమ్మీలు చేసినటువంటి కారణంగానే తన గొయ్యి తనే తవ్వుకుని చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితం అవుతాం. ఇదే రేపు పిఠాపురంలో జరగబోతుంది. వర్మ రేపు మళ్ళీ ఇండిపెండెంట్ గా వెళ్తాడు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ కి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేస్తాడు. ఈ నేపథ్యంలో వర్మకి టీడీపీ టికెట్ ఇవ్వదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా వెళ్తాడు. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ నుంచి తప్పించారు, ఇక పార్టీకి ఓకే మీరు చెప్పింది వింటాను అనేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇండిపెండెంట్ గా వెళ్తాడు. వైసీపీ ఎలాగో నుంచుంటుంది. వర్మ ఆల్రెడీ 14లోనే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి. సో ఆల్రెడీ అక్కడ ఉన్న అసంతృప్తిలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ వర్మకి పనిచేస్తుంది, టీడీపీకి పనిచేయదు. ఆటోమేటిక్ గా టీడీపీ జనసేనకు వేయించాల్సినటువంటి ఓట్లన్నీ వెళ్ళి వర్మకి పడతాయి. ఆల్రెడీ గతంలో వర్మ పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పడాల్సిన ఆ ఓట్లు కూడా వచ్చి వర్మకే పడతాయి. అల్టిమేట్ గా జరిగేది ఏంటి అంటే అయితే అటు వర్మ గెలుస్తాడు, లేదంటే వైసీపీ గెలుస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, టీడీపీ ఓడిపోయినట్టే. సో రేపు జరగబోయేది ఇదే. తన చేతులారా తానే తీసుకెళ్లి వైసీపీ చేతిలో పిఠాపురం సీట్ ని ఆల్రెడీ పెట్టేసింది టీడీపీ. ఇది జరగబోయేది.